హాయ్ వెల్కమ్ టు బీబీఆర్ మీడియా. మై నేమ్ ఇస్ రాజ్. సో ఈ వీడియోలో మీకు గూగుల్ మై బిజినెస్ సెటప్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ మూవ్ ఆన్ టు ద స్క్రీన్. సో ఫస్ట్ మనం ఇక్కడ గూగుల్ మై బిజినెస్ డెఫినేషన్ చదువుదాం. సో స్మాల్గా ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఈజ్ గూగుల్ మై బిజినెస్? Google My Business is a free and easy to use tool for businesses and organizations to manage their online presence across Google, including search. సింపుల్గా చెప్పాలంటే ఇందులో మన బిజినెస్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే మన బిజినెస్ ఆర్గనైజేషన్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైతే సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో కస్టమర్స్కి, మనం గూగుల్ మై బిజినెస్లో మనం డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఎవరైతే కస్టమర్ ఆన్లైన్లో అంటే గూగుల్ సెర్చ్లో కానీ గూగుల్ సెర్చ్ మ్యాప్లో కానీ సెర్చ్ చేసినప్పుడు మన యొక్క డీటెయిల్స్ అనేది కస్టమర్కి కనపడుతుంది అనమాట. కనపడినప్పుడు కస్టమర్ కాల్ చేయడం కానీ లేకపోతే ఆ స్టోర్ విజిట్ చేయడం కానీ జరుగుతుంది. అప్పుడు మనకు సేల్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సెకండ్ వచ్చేసి ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ అండి. గూగుల్ మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్లో దీని ఇంపార్టెన్స్ అండ్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ స్లైడ్లో కూడా మీకు ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా నేను డెఫినేషన్ చదువుతాను. సో వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అని. సో వై గూగుల్ మై బిజినెస్ ఈజ్ ఇంపార్టెంట్. 4 out of 5 customers use search engine to find local information, businesses and services. 70% of customers visit a store to make a purchase after an online search. 5% of people trust online reviews as much as personal recommendation. ఇక్కడ గూగుల్ మై బిజినెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ 2020 విజన్లో ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు మొబైల్ యాప్లో సెర్చ్ ఇంజన్లో సెర్చ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ 100లో 90% కస్టమర్స్ ఆన్లైన్లో సెర్చ్ చేసి బిజినెస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ సెకండ్కి వస్తే 70% కస్టమర్స్ ఫస్ట్ స్టోర్లో విజిట్ అయ్యాకే సెకండ్ ఆన్లైన్లో సెర్చ్ చేయడానికి ఇష్టపడతారనమాట. ఇక థర్డ్ వన్కి వస్తే 5% కస్టమర్స్ ఆన్లైన్ రివ్యూస్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళ పర్సనల్ రికమెండేషన్స్ మీద ఆధారపడి ఉంటారనమాట. నెక్స్ట్ స్లైడ్లో మీకు గూగుల్ మై బిజినెస్ ఎలా కనిపిస్తుంది గూగుల్లో అదొక చిన్న ఇమేజ్ చూపిస్తాను, చూడండి. సో ఈ ఇమేజ్లో నేను ప్యారడైజ్ బిర్యానీని ఎగ్జాంపుల్గా తీసుకునడం జరిగింది. సో మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ కానీ టైటిల్ కానీ లేకపోతే మీ బిజినెస్ అవర్స్ కానీ మీ యొక్క వెబ్సైట్ నేమ్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఎప్పుడైతే మీ గూగుల్ మై బిజినెస్లో ఎంటర్ చేసినప్పుడు ఎవరైతే గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది అనమాట. సెకండ్ వచ్చేసి డెస్క్టాప్ వర్షన్లో ఎలా కనిపిస్తుందో చూడండి. అంటే యాప్లో సెర్చ్ చేసినా కానీ మొబైల్ యాప్ వర్షన్లో సెర్చ్ చేసినా కానీ మీరు చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంటుందో. గూగుల్ మై బిజినెస్ సెటప్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం. మీ బ్రౌజర్లో google.com/business అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీ యొక్క బిజినెస్ పేజ్ ఈ మాదిరిగా కనిపిస్తుంది. ఈ పేజ్లో మీరు సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క జీమెయిల్ కానీ ఒక కొత్త జీమెయిల్ ఐడి క్రియేట్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నా పర్సనల్ రికమెండేషన్ ఏంటిదంటే మీ పర్సనల్ జీమెయిల్ ఐడి కన్నా కొత్త జీమెయిల్ ఐడి క్రియేట్ చేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ ఆప్షన్ చూడండి, యాడ్ యువర్ బిజినెస్ టు గూగుల్. ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. వన్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే మీ బిజినెస్ నేమ్ అడిగితే మీ బిజినెస్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను వచ్చేసి మహేష్ హెల్మెట్ షాప్. ఓకే, చేశాక నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. వన్స్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ కేటగిరీ చూస్ చేసుకోమంటుంది. అంటే మీ యొక్క బిజినెస్ ఏ కేటగిరీకి సంబంధించింది అని చెప్పేసి. సో నా కేటగిరీ వచ్చేసి హెల్మెట్ కాబట్టి నేను హెల్మెట్ సెర్చ్ చేస్తాను. సో హెల్మెట్ షాప్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేశాను. వన్స్ మీరు నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ ఇంకొక ఆప్షన్ అడుగుతాను, డూ యూ వాంట్ టు యాడ్ లొకేషన్ కస్టమర్స్ కెన్ విజిట్ లైక్ ఏ స్టోర్ ఆర్ ఆఫీస్. అంటే మీ యొక్క బిజినెస్ అడ్రస్ కస్టమర్కి చూపించాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అని అడుగుతుంది. ఎస్, నేను చూపించాలనుకుంటున్నాను కాబట్టి నేను ఎస్ బటన్ క్లిక్ చేసేసి నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ స్లైడ్లో మీ యొక్క బిజినెస్ లొకేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను ఇక్కడ లొకేషన్. సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డూ యూ ఆల్సో సర్వ్ కస్టమర్స్ అవుట్ సైడ్ దిస్ లొకేషన్. సో నేనైతే నో అని చూస్ చేస్తాను. ఎస్ ఎప్పుడు చూస్ చేయాలంటే ఎప్పుడైతే మీకు ఈ కామర్స్ ఉంటే మీ ప్రొడక్ట్స్ అండ్ డెలివరీ కస్టమర్కి నేరుగా ఇవ్వాలనుకుంటే మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ నాది వచ్చేసి హెల్మెట్ షాప్. కస్టమర్స్ నా యొక్క స్టోర్కి వచ్చి హెల్మెట్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను నో అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ క్లిక్ చేశాను.
వన్స్ నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఏమడుతుందంటే వాట్ కాంటాక్ట్ డీటెయిల్స్ డూ యూ వాంట్ టు షో టు యువర్ కస్టమర్. సో వచ్చేసి ఇక్కడ ఇది ఆప్షనల్, మీ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ మీకు వెబ్సైట్ అంటే వెబ్సైట్ నేమ్ ఇవ్వచ్చు. ఒకవేళ వెబ్సైట్ లేకున్నా కూడా ఇందులో మీరు ఫ్రీగా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు గూగుల్ మై బిజినెస్లో. ఈ వెబ్సైట్ గురించి నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇనిషియల్గా వచ్చేసేసి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. సో నేను బిజినెస్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాను అండ్ ఐ డోంట్ నీడ్ వెబ్సైట్ని క్లిక్ చేశాను అండ్ నెక్స్ట్ క్లిక్ చేశాను. సో మనకి ఇక్కడ ఎర్రర్ అనే ఆప్షన్ వచ్చింది. సో నేను ఆల్మోస్ట్ 11 నెంబర్స్ ఎంటర్ చేశాను. సో 10 డిజిట్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొడుతున్నాను. సో నెక్స్ట్ కొట్టగానే ఇక్కడ ఫినిష్ అయిపోయిందండి. సో నెక్స్ట్ పేజ్కి మనం వెళ్ళిపోయాము. ఈ పేజ్లో మన బిజినెస్ డీటెయిల్స్ అయితే మొత్తం ఎంటర్ చేయబడింది. సో నేను ఫినిష్ బటన్ క్లిక్ చేసేసాను. వన్స్ మీరు ఫినిష్ మీ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు వెరిఫికేషన్ అడుగుతుంది. ఆ వెరిఫికేషన్ ఏం లేదు, ఒక 4 డిజిట్ కోడ్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ 4 డిజిట్ కోడ్ అనేది పోస్టల్ కోడ్ ద్వారా మీ మెయిల్కి పంపిస్తుంది. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేసేసి మెయిల్ మీద క్లిక్ చేసేసేయండి. సో వన్స్ మెయిల్ మీద క్లిక్ చేశాక మీకు డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది మీ గూగుల్ మై బిజినెస్. ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు పోస్ట్, ఇన్ఫో, ఇన్సైట్స్, రివ్యూస్, మెసేజింగ్, ఫొటోస్, ప్రొడక్ట్స్ అని కనిపిస్తాయి. సో ముందుగా మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి కాబట్టి వెరిఫికేషన్ ఎక్కడ చేసుకోవాలో నేను చూపిస్తాను. మీకు లెఫ్ట్ సైడ్ ప్యానెల్లో ఇక్కడ వెరిఫైడ్ లొకేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇది క్లిక్ చేశాక ఏదైతే మీకు గూగుల్ పోస్ట్ కోడ్ ద్వారా ఒక 5 డిజిట్ నెంబర్ పంపిస్తుందో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో నేను బ్యాక్ వెళ్తున్నాను. సో బ్యాక్ వెళ్ళాక ఇక్కడ మీకు పోస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ పోస్ట్ క్లిక్ చేయగానే మీ యొక్క బిజినెస్ సర్వీసెస్ మీరు పోస్ట్ చేయొచ్చు ఇక్కడ. అండ్ సెకండ్ వచ్చేసి ఇన్ఫో వచ్చేసి మీ బిజినెస్ ఇన్ఫో మొత్తం ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. ఆల్రెడీ లైక్ ఫోన్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ లేకపోతే మీ బిజినెస్ నేమ్ కానీ ఇక్కడ చేంజ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత మీరు బిజినెస్ అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు. తర్వాత వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇవ్వచ్చు, లేకపోతే వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. అండ్ ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్సైట్స్కి వెళ్తున్నాను. లెఫ్ట్ సైడ్ ఇన్సైట్ ఏం లేదండి, ఇప్పుడు ఇన్సైట్స్ అయితే మనకు కనిపించవు. ఈ ఇన్సైట్లు ఏంటంటే వాళ్ళ ఒక రివ్యూ ఇవ్వబడుతుంది. ఈ రివ్యూలో మీరు ఇక్కడ రిప్లై కూడా ఇవ్వచ్చు. ఇలా నెగిటివ్ రివ్యూస్ వస్తే మీరు రిప్లై ఇవ్వచ్చు, పాజిటివ్ రివ్యూస్ వస్తే థ్యాంక్ యూ అని రిప్లై ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చి మెసేజింగ్ ఏం లేదంటే డైరెక్ట్గా మీ కస్టమర్స్తో మెసేజింగ్ ద్వారా మాట్లాడవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్, మీ యొక్క షాప్ ఫొటోస్ కానీ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మీ యొక్క షాప్ లోగో కానీ, మీ బ్రాండ్ లోగో కానీ, మీ యొక్క కవర్ పేజ్ కానీ, లైక్ స్టోర్ ఫ్రంట్ కవర్ పేజ్ అని కానీ, లేకపోతే మీ వీడియో అంటే మీ యొక్క బిజినెస్ వీడియో ఉంటే వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంటీరియర్ అంటే మీ యొక్క బిజినెస్ ఇంటీరియర్ లోపల ఎలా ఉందో అది కూడా ఫొటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్టీరియర్ అంటే బయట ఎక్స్టీరియర్ నుంచి కూడా మీ వీడియోస్ కాదు ఫొటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ప్రొడక్ట్స్ అంటే మీ ప్రొడక్ట్స్ అయినా ప్రమోట్ చేస్తే ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ అంటే వెబ్సైట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో గూగుల్ మై బిజినెస్ ఆప్టిమైజేషన్ టిప్స్ చెప్తాను అండ్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఫ్రీగా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. లెట్స్ సైన్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.